మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో నేను లోపల ఎందుకు కూర్చున్నాను అంటే ఈ మధ్య కాలంలో తరచుగా చాలా సోషల్ మీడియాస్లో చాలా రకాలైనటువంటి వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. మెయిన్గా మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు కొంతమంది కేటుగాళ్ళు. సో నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నాను అంటే ఇట్లా చాలా మంది ఇట్లా కూర్చొని ఉంటారు. ఆ టైంలోనే ఎవరైతే ఇక్కడ కొంతమంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇట్లున్న టైంలో ఎవరైనా పక్క నుండి కూడా చైన్ని కొట్టేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలో దొంగతనాలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. మెయిన్గా రైల్వేకి సంబంధించిన ఏదైతే ట్రైన్లలో కూడా రాబరీస్ ఎక్కువనే జరుగుతూ ఉన్నాయి. సో అందుకే నేను ఇవాళ వచ్చినాను. ఒకవేళ ఇట్లా కూర్చున్న టైంలో కొంచెం కేర్ఫుల్గా కూర్చోండి. ఇది వీలైనంత వరకు ఇది పెట్టేస్తే ఇంకా బెటర్ అని చెప్పేసి కూడా మనకి పోలీస్ శాఖ నుంచి కూడా మనకి చెప్పడం జరుగుతూ ఉంది. ఆర్పిఎఫ్ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఈ మధ్యలో రైల్వే పోలీస్ దాంట్లో ఎక్కువగా దొంగతనాలు అవుతున్నాయి. మరి ఆ దొంగతనాలు ఏ విధంగా అవుతున్నాయంటే, ఇప్పుడు తను కూర్చున్నాడు, కిటికీ దగ్గర కూర్చొని ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ అంటాడు. తనతో నేను మాట్లాడుకుని ఇలా చైన్ లాగేయడం జరుగుతుంది. మరి ఈ చైన్ ఏమైనా ఇంపార్టెంట్ గోల్డ్ ఆర్నమెంట్ ఉంటే మీరు రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు మాత్రం అది వాడుకోవద్దు. అట్లాగే ఫోన్ పట్టుకుని ఇట్లా పట్టుకుని మాట్లాడుతుంటారు. చాలా మంది ఫోన్ ఇట్లా పట్టుకొని ఉంటారు కదా. అది వీడియోలు చాలా వీడియోలు కూడా మనము ఇన్స్టాగ్రామ్ లో కూడా మనము వీడియోస్ చాలా వైరల్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇట్లా నార్మల్లీ నిలబడ్డట్టు ఉంటాడు. ట్రైన్ కదిలే టైంలోనే చాలా మంది ఇట్లాంటి దొంగతనాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇట్లా కదా మనము దిగలేము. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే దొంగతనం చేసే క్యాండిడేట్ ఎవరైతే ఉంటాడో తీసుకొని పారిపోతుంటాడో మనం ట్రైన్ లో నుంచి రిస్క్ చేయం. మనం మ్యాక్స్ ఎవరైనా కూడా చాలా మందికి ఇది చాలా వీడియోస్ లో మనం చూసాము. మెయిన్ గా మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి తీసుకుంటే వాళ్ళు ఆ టెన్షన్ లో వాళ్ళు ఒకసారి ఫ్రీజ్ అయిపోతారు. ఆ టైంలో ఏం చేయలేం. అట్లా దొంగతనాలు అనేటివి ఈజీగా జరుగుతున్నాయి అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో ఇది ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా చాలా మంది ప్రజలకు ఇది యూజ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో క్రైమ్ రేట్ పెరుగుతుంది అని చెప్పేసి కూడా మనకు తెలిసింది కాబట్టి మనం ఇవాళ వచ్చినాము. సో మెయిన్గా ఇట్లా ఎవరైనా మహిళలు కూర్చుంటే వాళ్ళ నుంచి ఇట్లా వచ్చేసి వాళ్ళు లాక్కొని పోవడము అది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మనము బయటకు వస్తున్నాము అంటే ఏదైనా మెయిన్ అకేషన్ ఉంటేనే గోల్డ్ వేసుకోండి, లేకపోతే నార్మలీ స్కార్ప్ వేసేసుకొని ఎవరికి కనపడకుండా చేసుకోండి అని చెప్పేసి కూడా మనకి చాలా సార్లు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే కావచ్చు, అదేవిధంగా ఆర్పిఎఫ్కి సంబంధించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి కూడా చాలా అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఒకసారి ఇంకోసారి మాట్లాడడం సార్ మెయిన్గా ఎటైనా జర్నీ చేసే టైంలో ఎట్లాంటి సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలి? గోల్డ్ ఇది అనేది ఇప్పుడు చాలా క్రూషియల్, చాలా రేట్ కూడా పెరిగిపోయింది. సో గోల్డ్ చూడగానే వాళ్ళకి తలకాయ పనిచేస్తలేదు, ఎట్లన్నా కొట్టేయాలా గోల్డ్ని అని చెప్పేసి వాళ్ళు ఎంతకైనా తెగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే మనకు షిరిడి, మహారాష్ట్రలో ఉన్న షిరిడి ఉంటుంది. ఆ షిరిడికి వైజాగ్ నుంచి సాయినగర్ నుంచి వస్తుంటుంది. దాంట్లో ఈ ఆంధ్ర నుంచి వస్తుంటారు కాబట్టి ఆంధ్ర వాళ్ళు ఖచ్చితంగా మెడలో గోల్డ్ వేసుకుంటారు. వాళ్ళు ఆభరణాలు బాగా ధరిస్తారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే వచ్చేటప్పుడు నిండుగా వేసుకొని వస్తే వాళ్ళని కవర్ చేస్తున్నారు. మహారాష్ట్ర మన బాసర్ పాస్ కాగానే అక్కడ నుంచి దొంగతనాలు ఎక్కువగా స్టార్ట్ అవుతుంది. మనకు ఎండింగ్ బాసర్ కాబట్టి మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ దొంగతనాలు చేస్తూ ఉంటారు. మనకు వాళ్ళని మరి టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని దోచుకునే ప్రయత్నం 100% చేస్తున్నారు. వాళ్ళు కొంతమంది ప్రయాణికులు మాత్రం మరి మా మెడలకి వెళ్ళి గుంజుకపోతున్న ఉద్దేశంతో వాళ్ళు హ్యాండ్ బ్యాగ్లలో పెట్టుకుంటారు. హ్యాండ్ బ్యాగ్లలో పెట్టేసుకుని రాత్రి పడుకుంటున్నారు. మరి 4-5 పడుకున్న తర్వాత కూడా మరి ఒక్కరైనా కనీసం మేల్కొని ఉండాలి. లేదంటే బంగారం మెడల్లో వేసుకోవాలి, దాన్ని కవర్ చేసుకోవాలా. ఒక కొంగు ద్వారా కానీ ఇంకా ఏదో టవల్ ద్వారా కానీ కవర్ చేసుకోవాలా. ఈ దొంగతనాలు జరుగుతున్నాయని తెలిసి కూడా ప్రయాణికులు కూడా మరి ఇంటి నుంచి బంగారం తులాలకు తులాలు, 10 తులాలు, 20 తులాలు వెంబడేసుకొని రావడం కూడా కరెక్ట్ కాదు. మనం పోయేది దేవుని దగ్గర కాబట్టి బంగారంతో పని లేదు. బంగారాన్ని ఎక్కడో లాకర్లో పెట్టేసేసి మామూలుగా ప్రయాణం చేస్తే మరి మీకే మంచిది. ఇప్పుడు బంగారం రేటు పెరిగింది కాబట్టి తను అన్నట్టు మరి దాని మీద కాన్సెంట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి దాన్ని కవర్ చేసుకోవాలి. చాలా మందికి ఒక ధీమా ఏంటంటే ఒక ట్రైన్లో ఎక్కిన తర్వాత రైల్వే పోలీస్ వాళ్ళు మెయిన్గా దీంట్లో విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర వెపన్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళు ఉన్నారా అనే ధీమతో కూడా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే గోల్డ్ తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి ఒక ఆరోపణ వస్తూ ఉంది. సో వాళ్ళు ఎట్లాంటి డ్యూటీస్ చేస్తూ ఉంటారు సార్ మేజర్గా రైల్వేలో?
మనకు మేజర్గా అంటే ఆర్పిఎఫ్ ఉంటుంది. ఆర్పిఎఫ్ ద్వారా ఏంటంటే ఫోర్స్ తక్కువ ఉంటుంది. అంటే ట్రైన్కు ఒకరు ఉంటే ఎక్కువ అన్నట్టు. ఆ ఒక్కరు ఆ టోటల్గా ట్రైన్ వ్యాగిన్స్ మొత్తం కవర్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన విషయము. మరి ట్రైన్స్ రెగ్యులర్గా 24 hours నడుస్తుంటాయి కాబట్టి మరి కష్టమైన విషయము. మరి పోలీసు వాళ్ళు ఉన్నారన్న ఉద్దేశంతో మీరు బంగారాన్ని తీసుకొచ్చి పోగొట్టుకునవద్దు. మరి జాగ్రత్తగా మీ బంగారాన్ని మీ సేఫ్టీగా పెట్టుకోండి. తర్వాత మళ్ళీ కష్టం అవుతుంది. సో మనం చూడొచ్చు చాలా మంచి అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోని అయితే మేము అందించామని చెప్పేసి అనుకుంటున్నాము. సో మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు వీలైనంత వరకు బంగారాన్ని మీ ఇంట్లోనే పెట్టుకొని లాకర్లో పెట్టుకొని ఎక్కడైనా విహారయాత్రలకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లా వెళ్ళండి. కానీ తులాలు బంగారం తీసుకొచ్చి అది మీరు తెచ్చుకోవడం వల్ల మీరే ఎఫెక్ట్ అవుతారు అని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేటివ్ వీడియో. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.